నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. మన దేశంలో ఎన్నో మతాలు, ఎన్నో సంస్కృతులు కలిసిమెలిసి ఉన్నాయి కదా. మరి ఇంతమంది వేర్వేరు నమ్మకాలతో ఉన్నప్పుడు అందరూ సమానంగా, శాంతిగా ఎలా జీవించగలుగుతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానమే సెక్యులరిజం. ఈరోజు మనం ఈ చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి, అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో వివరంగా తెలుసుకుందాం. మరి ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దామా? ముందుగా సెక్యులరిజం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత దాని అవసరమేంటో చర్చిద్దాం. కొన్ని ప్రపంచ ఉదాహరణలను చూశాక చివరగా మనం నేర్చుకున్న దానిని ఓసారి గుర్తు చేసుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? ఈ పాఠం పూర్తయ్యేసరికి మనకు ఏ విషయాలపై పూర్తి అవగాహన వస్తుందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని మతాలు, ఇన్ని నమ్మకాలు ఉన్న దేశంలో అందరినీ సమానంగా, గౌరవంగా చూడటం ఎలా సాధ్యపడుతోంది? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడమే మన ఈరోజు పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠం చివరకు వచ్చేసరికి మనకి ఈ 3 విషయాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి. 1. అసలు సెక్యులరిజం అంటే ఏంటి? 2. మతాన్ని ప్రభుత్వం నుండి ఎందుకు వేరుగా ఉంచాలి? ఇక 3. మన భారతదేశంలో సెక్యులరిజం ఎలా ఉంటుంది, దాని ప్రత్యేకతలేంటి అన్న విషయాలు తెలుసుకుంటారు. మన లక్ష్యాలేంటో తెలిసాయి కదా. ఇప్పుడు మనం మొదటి లక్ష్యం వైపు వెళదాం. అసలు ఈ సెక్యులరిజం అంటే ఏమిటి? ఇది ఒక సమాజానికి ఎందుకు ఇంత అవసరం? అసలు సెక్యులరిజం ఎందుకు అవసరమో అర్థం చేసుకోవాలంటే, అది లేకపోతే ఏం జరుగుతుందో మనం ఒకసారి చూడాలి. చరిత్ర పుస్తకాలు చూస్తే మతం పేరుతో జరిగిన గొడవలు, వివక్ష, హింస ఇలాంటి ఎన్నో బాధాకరమైన సంఘటనలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. ప్రభుత్వ అధికారం ఒక మతానికి చిక్కితే ఎంత ప్రమాదమో అర్థమవుతుంది. హిట్లర్ జర్మనీలో యూదులైన కారణంగానే లక్షలాది మందిని దారుణంగా హింసించి చంపారు. సౌదీ అరేబియాలో ముస్లింలు కానివారు గుడిగాని, చర్చ్ గాని కట్టుకోవడానికి వీల్లేదు. ఇజ్రాయెల్లో కూడా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వీటన్నిటినీ బట్టి మనకి ఏం తెలుస్తోంది? ప్రభుత్వమో మతమో కలిస్తే అది వివక్షకు దారితీస్తుంది. మరి ఇలా జరగకుండా ఎలా ఆపాలి? ఒక మతానికి చెందినవాళ్లు ఇతరుల మీద పెత్తనం చెలాయించకుండా ఒక దేశం ఏం చేయగలదు? ఈ ప్రశ్న మనల్ని ఒక చాలా ముఖ్యమైన పరిష్కారం వైపు నడిపిస్తుంది. ఆ పరిష్కారమే సెక్యులరిజం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వాన్ని, మతాన్ని వేర్వేరుగా ఉంచడం. ఒక సెక్యులర్ దేశం ఏ ఒక్క మతాన్ని అధికారిక మతంగా ప్రకటించదు. అంటే ప్రభుత్వానికి అన్ని మతాలవాళ్లు ఒక్కటే. ఏ మతం పట్ల ప్రత్యేకమైన ఇష్టంగానీ, ద్వేషంగానీ ఉండదు. మరి ఈ రెండింటినీ ఎందుకు వేరుగా ఉంచాలి? దీనికి 2 చాలా ముఖ్యమైన కారణాలున్నాయి. స్టెప్ 1, టైరనీ ఆఫ్ ద మెజారిటీని ఆపడానికి. అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న మతం వాళ్లు తక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ల మీద అధికారం చలాయించకుండా చూడటం. ఇక స్టెప్ 2, ప్రతి ఒక్కరి స్వేచ్ఛను కాపాడటానికి. అంటే ఒక వ్యక్తి తనకి నచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ, లేదా ఏ మతాన్ని పాటించకుండా ఉండే స్వేచ్ఛను ఇవ్వడానికి. సరే, జనరల్గా సెక్యులరిజం అంటే ఏంటో మనకు తెలిసింది. మరి మన భారతదేశం లాంటి ఎంతో వైవిధ్యమున్న దేశంలో దీన్ని ఎలా పాటిస్తాం? మన దేశ పద్ధతి చాలా ప్రత్యేకమైనది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన రాజ్యాంగ నిర్మాతలు చాలా ముందు చూపుతో ఆలోచించి 3 ముఖ్యమైన లక్ష్యాలను పెట్టారు. మొదటిది, ఏ ఒక్క మత సమూహం మరొకరిపై ఆధిపత్యం చూపకూడదు. రెండవది, ఇది ఇంకా ముఖ్యం, ఒకే మతంలోనే కొందరు ఇతరులను అణిచివేయకూడదు. ఇక మూడవది, ప్రభుత్వం ఏ మతాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దకూడదు, వాళ్ల మత స్వేచ్ఛను తీసుకోకూడదు. మరి ఈ లక్ష్యాలను ప్రభుత్వం ఎలా సాధిస్తుంది? ఇక్కడే మన విధానంలోని ప్రత్యేకత దాగి ఉంది. అది 3 పద్ధతులను వాడుతుంది. మొదటిది, దూరం పాటించే వ్యూహం. అంటే ప్రభుత్వ ఆఫీసులు, స్కూల్స్, కోర్టులు ఏ మతాన్ని ప్రోత్సహించవు. రెండవది, జోక్యం చేసుకునే వ్యూహం. ఉదాహరణకు సిక్కులు తెలపాగా ధరించడం వాళ్ల మత విశ్వాసం. కాబట్టి ప్రభుత్వం వాళ్లకు హెల్మెట్ చట్టం నుండి మినహాయింపు ఇచ్చింది.
మూడవది జోక్యం చేసుకునే వ్యూహం. అంటరానితనం లాంటి దురాచారాలు మతం పేరుతో ఉన్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకుని వాటిని ఆపేస్తుంది. చూసారా అవసరాన్ని బట్టి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో? మన పద్ధతి ఎంత స్పెషలో తెలియాలంటే వేరే దేశాలతో పోల్చి చూస్తే బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలు సెక్యులరిజంని ఎలా పాటిస్తాయో చూస్తే మన దారి ఎందుకు భిన్నమైనదో స్పష్టమవుతుంది. ఈ తేడాను చూడండి. అమెరికాలో ప్రభుత్వం మతం మధ్య ఒక పెద్ద గోడ కట్టినట్టు ఉంటుంది. రెండూ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. కానీ మన దగ్గర అలా కాదు. మనది ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్. అంటే సాధారణంగా ప్రభుత్వం మతానికి దూరంగానే ఉంటుంది. కానీ అవసరమైనప్పుడు అంటే సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోగలదు. ఫ్రాన్స్లో అయితే పరిస్థితి ఇంకా వేరు. అక్కడ 2004లో ఒక చట్టం వచ్చింది. దాని ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు తమ మతాన్ని సూచించే ఎలాంటి గుర్తులు అంటే తలపాగా, సిలువ, హిజాబ్ లాంటివి ధరించకూడదు. అక్కడ అందరూ సమానంగా కనిపించాలన్నది వాళ్ల ఆలోచన. ఇది మతపరమైన గుర్తింపులను గౌరవించే మన పద్ధతికి చాలా భిన్నమైనది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. మరి మనకి ఎంతవరకు అర్థమైందో ఓసారి చెక్ చేసుకుందామా? భయపడకండి, ఇవి పరీక్ష ప్రశ్నలు కాదు, మన ఆలోచనను ఇంకాస్త మెరుగుపరచడానికే. మొదటి ప్రశ్న: ఒక దేశం లేదా ప్రభుత్వం సెక్యులర్గా ఉంది అంటే దానర్థమేంటి? ఒక్కసారి ఆలోచించండి. దాని అర్థం చాలా సింపుల్. ప్రభుత్వానికి సొంత మతం ఉండదు మరియు అది అన్ని మతాలను సమానంగా చూస్తుంది. ఇప్పుడు రెండో ప్రశ్న: మనం ఇందాక మాట్లాడుకున్న ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ అనే ఐడియాను మీ సొంత మాటల్లో ఎలా చెప్తారు? గుర్తుందా? మనం 3 వ్యూహాల గురించి మాట్లాడుకున్నాం. దూరం ఉండటం, జోక్యం చేసుకోకపోవడం మరియు అవసరమైతే జోక్యం చేసుకోవడం. వీటిని గుర్తు చేసుకుంటే సమాధానం చెప్పడం చాలా సులభం. ఇది మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న. మనం నేర్చుకున్న విషయాలను మన చుట్టూ జరుగుతున్న సంఘటనలతో అన్వయించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మన రాజ్యాంగంలోని సెక్యులర్ ఆదర్శాలకు వ్యతిరేకంగా జరిగిన ఏదైనా సంఘటన గురించి ఆలోచించడం ద్వారా ఈ కాన్సెప్ట్ ప్రాముఖ్యతను మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, మన చివరి ఘట్టానికి వచ్చేసాం. ఈ పాఠంలో మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మొదటిగా, సెక్యులరిజం అంటే మతాన్ని ప్రభుత్వం నుండి వేరు చేయడం. రెండోది, ఇది ఎందుకు ముఖ్యమంటే మెజారిటీ వాళ్ల పెత్తనాన్ని ఆపడానికి, ప్రతి ఒక్కరి స్వేచ్ఛను కాపాడటానికి. మూడోది, మన ఇండియన్ సెక్యులరిజం చాలా స్పెషల్. అది ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ అనే పద్ధతిని పాటిస్తుంది. చివరిగా మనమేం గమనించాం? అమెరికా, ఫ్రాన్స్ లాంటి వేర్వేరు దేశాలు సెక్యులరిజంను వేర్వేరు మార్గాల్లో ఆచరిస్తాయి. ఈ పాఠం విన్నందుకు ధన్యవాదాలు. సెక్యులరిజం అనేది కేవలం పుస్తకాల్లోని ఒక పదం కాదు. అది మనమందరం కలిసి శాంతిగా జీవించడానికి ఒక ఆధారం. నిజమైన సెక్యులరిజం మొదలయ్యేది మన మనసుల్లోనే. ప్రశ్నిస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.